పొద్దుతిరుగుడు పూలు తెలుసా? పొద్దుతిరుగుడు పూలు తెలుసా? ఏం స్పెషాలిటీ పొద్దుతిరుగుడు పూలు స్పెషాలిటీ? సూర్యుడు ఎక్కడ ఉంటే అవి అక్కడ తిరుగుతుంటాయి. అధికారంలోకి వచ్చినప్పుడు అధికారం ఎక్కడుంటే అక్కడ తిరిగేటువంటి నాయకులు కొంతమంది వస్తూ ఉంటారు మన దగ్గరికి. రాజకీయ పొద్దుతిరుగుడు పూలు ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. వేదిక మీద ఉన్న మేం కానీ, మండలాల్లో పల్లెల్లో ఉన్న మీరు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రాజకీయ పొద్దుతిరుగుడు పూల పట్ల. రాని నిలబడి క్యూలో ముందు మన కోసం అంగీకరించుకునే వాళ్ళు, మన కోసం కట్టిపట్టుకొని నిలబడిన వాళ్ళు, ఆ తర్వాత వాళ్ళకు కూడా చేద్దాం. ఇది రాజకీయంగా మనందరికీ ఒక శిలాశాసనం లాగా తల్లో ఉండాలి. రాజకీయాల్లో మనం అందరికీ చేద్దాం, కానీ ముందు మన కోసం అంగీకరించుకోండి వాళ్ళని మాట్లాడించడానికే మిగిలిన వాళ్ళ జోలికి పోదామనేటువంటిది మనం అందరం కూడా చూస్తాం. ఎందుకంటే పూర్వం పెద్దలు చెప్పినారు, దున్నేటప్పుడు దూరం పోయి కోసేటప్పుడు గొడవలు ఎత్తుకొని వచ్చినాడంట. ఈ పాటికి క్యూలో ముందుంటారు వాళ్ళే. ఎందుకంటే బాగా బయట పోయి ప్రశాంతంగా రెస్ట్ తీసుకొని వచ్చింటాడు. ఈడు దున్నినోడు అలసిపోయి ఎవడో చెట్టు కింద పట్టుకుంటాడు. కోసే టైం గొడవలు ఎత్తుకొని తెల్లార తల్లిగా వాడే వచ్చింటాడు ముందుకి. సో రాజకీయాల్లో మనం అందరం ఈ రెండు విషయాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. పదే 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 నేను చెప్తా ఉంటాను, మా వాళ్ళకి చెప్తా ఉంటాను, మన జిల్లా వాళ్ళకు కూడా, రాష్ట్రంలో కూడా మన అందరికీ ఇవి దృష్టిలో ఉండాలి. రాజకీయంలో ఇవి లేకపోతే మన తెలుగుదేశం పార్టీ బలమైన పునాదుల కోసం ఎవరైతే జెండాని మోసేదానికోసం ఇబ్బందులు పడ్డారో వాళ్ళు నష్టపోయేటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటిది గుర్తు చేస్తా ఉన్నాం.